హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి వడ రెసిపీ చూపిస్తున్నాను. మొక్కజొన్న వడలు చాలా టేస్టీగా ఉంటాయి. మొక్కజొన్నతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఫైబర్ రిచ్ కాబట్టి కొంచెం తిన్నా చాలా సేపటి వరకు ఫిల్లింగ్‌గా ఉంటుంది. 1 ఇంచు అల్లం ముక్కలు, 15 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ఇంగువ, మొక్కజొన్న గింజలు వేసి బరకగా పల్స్ చేస్తున్నాను. మెత్తగా అయిపోతే వడ టెక్స్చర్ బాగుండదు. కొన్ని గింజలు నలగకపోతే అలానే ఉంచవచ్చు. మొక్కజొన్న 6 కండల గింజలు తీసుకున్నాను. నీళ్లు వేయకుండా పల్స్ మోడ్‌లో బరకగా మిక్సీ చేయాలి. టెక్స్చర్ ఇలా వస్తుంది. ఇది రెడీ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల వడ పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి ఇది అంతా ఒక్కసారి బాగా కలపాలి. మొక్కజొన్న ఇష్టం ఉన్నవాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. కడాయిలో నూనె పోసి వేడెక్కనివ్వాలి. స్టవ్‌ను లో టు మీడియం పెట్టాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెడితే వడలు పైన ఎర్రగా అయి లోపల మెత్తగా అలాగే ఉంటాయి. మొక్కజొన్న మిశ్రమం రుచి సరిపోయిందా చూసుకోవాలి. మొక్కజొన్న మిశ్రమాన్ని కాస్త తీసుకొని ఇలా వత్తాలి. నూనె వేడెక్కిన తర్వాత వడలు వేసి వేయించాలి. పొయ్యిని మీడియంలో ఉంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్న వడలు తయారైనట్లే. టమాటో కెచప్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.